ఈరోజు సాహసాలు మేఘనా మేడంతో. ఈరోజు ఏలేశ్వరంలో సాయిబాబా మెట్ట కింద ఏరియా, తర్వాత ప్రాజెక్ట్ మా తాతయ్య గారు వర్క్ చేసింది, అటువైపు వెళ్తున్నాం. ఇప్పుడు కొండ దగ్గరికి వచ్చి ఎక్కలేక సగం దగ్గర ఆగిపోయారు. అప్పుడే చెప్పాను, మగవాళ్ళ ముందు మీరు పని చేయలేరు, అందుకే మీకు ఫ్రీ బస్ ఇచ్చారని చెప్పాను. అలా అంటావా అని చెప్పి కొండ ఎక్కడం మొదలుపెట్టింది. చెప్పులు చేత్తో పట్టుకోమని చెప్పాను, ఎందుకంటే తెగిపోతే మళ్ళీ నాతోటి కొనిపిస్తుంది కాబట్టి. ఎక్కుతుంది. ఆఫ్టర్ డెలివరీ అయిన సెకండ్ మంత్ ఇది. సాహసాలు చేస్తుంది చూడండి. మెట్లు ఎక్కుతుంది. క్యాట్ వాక్ విని ఉంటారు, ఇది కాకి వాకు. కష్టపడి ఎక్కి ఎక్కి అలసిపోయింది, ఇంకా ప్రయత్నం చేస్తుంది. ఆ స్టెప్స్ అన్నీ చూడండి, ఆ కింద వరకు ఉంది. చలేసేస్తుంది అనమాట, చాలా చల్లగా ఉంది. ఇది డిసెంబర్ ఆ ప్రాంతం కాబట్టి దిగుతున్నాం. ఆ చుట్టూ వెళ్తే అద్భుతమైన గ్రీనరీ ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఎంత బాగుంటాయంటే, మన ఇప్పటివరకు సిటీలో ఉన్నాం, ఆ కాంక్రీట్ జంగిల్లో ఉన్నాం, ఆ ఫ్యాక్టరీలో ఉద్గారాలు, ఆ వెహికల్స్ వదిలే ఆ దరిద్రమైన గాలి పీల్చి పీల్చి మన ముక్కులు పోయినాయి, ఇమ్యూనిటీ నాశనం అయిపోయింది. ఇక్కడ ఇలాంటి చక్కటి వాతావరణంలో కొన్ని రోజులైనా మనం ఉండగలిగితే అద్భుతంగా ఆక్సిజన్ సప్లై జరిగి ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అయ్యి మొదట ప్రశాంతంగా ఉంటుంది, ఎక్కువ కాలం బతుకుతాం. ఈ కన్నం చూసారా, ఇక్కడ దిగితే రాజమండ్రికి ఇందులో నుంచి స్వరంగం ఉంది అని అంటారంతే, నాకు తెలియదు పూర్తిగా. ఈ మెట్లు కిందకి దిగితే అదిగోండి ఏలూరు రిజర్వాయర్ ప్రాజెక్టు. ఇక్కడ నుండి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వాటర్ వెళ్తుంది. వెళ్ళాం, సీనరీస్ మాత్రం చాలా బాగుంటాయి. దింపించాను, దిగమని చెప్పాను. ఆడవాళ్ళకి మేఘనా బట్టి నేను దిగలేను అంటుంటే, ఆడవాళ్ళకి సమాన హక్కులు కావాలంటున్నారు, సమానంగా దిగలేరా అన్నాను. దిగి కొండ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, సూపర్ ఉందిగా, నిజంగా అదిరిపోయింది. వెదర్ ఇంకా అదిరిపోయింది, చల్లగా ఉంది. నీరు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో, చుట్టూ అద్భుతమైన ప్లేస్ ఉంది, చాలా చక్కగా అనిపించింది. చాలా రోజుల తర్వాత, నా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను ఇక్కడికి, మళ్ళీ ఇప్పుడు వచ్చి చూడండి ఎక్కడ ఏమీ లేవు, మొత్తం ఇదిగోండి ప్లేసు. ఎంత అద్భుతంగా అనిపించింది నాకు. వాటర్ చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో, కొండ చూడండి, అక్కడ మంచు పడుతుంది, కామెడీ. వెదర్ హైలైట్గా అదిరిపోయింది. నా ఫేస్ చూడండి ఎంత తెల్లగా ఉందో. న్యాచురల్ బ్యూటీని నేను దీని ద్వారా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. వితౌట్ ఫెయిర్ అండ్ లవ్లీ, వితౌట్ పాండ్స్ పౌడర్. ఓకే, కొండ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. జూమ్ చేశాను కూడా చూడండి, అక్కడ మంచు కురుస్తూ. ఇదిగోండి మేఘనా మేడం వంగిపోయారు, మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. మళ్ళీ అంటారు మీకు మగవాళ్ళతో సమానం అంటారు, మాతో నడవలేరు. పోనలేండి, ఏం చేస్తాం. ఇదిగోండి మళ్ళీ ఇంకొక యాంగిల్లో పెట్టి మీ అందరూ చూపడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి వాతావరణం చూడండి, మేఘరుతం అయినట్టు మొత్తం మంచు పొగమంచు కమ్మేసింది. నీళ్ళు ఇరగదీసేసాయి, మామూలుగా లేవు. సూపర్ కోల్డ్ ఉన్నాయి, పట్టుకుంటే కూలింగ్ ఎక్కువనే ఉంటుంది. చేయి గడ్డగట్టేసేలా కూలింగ్ ఉంది. ఆ కొండ అదిరిపోయింది. ఎప్పుడే నా కొండకు ఒకసారి ఎక్కాల, అద్భుతంగా అదిరిపోయింది కొండ. ఈ వాటర్ ఆ కొండ ఒకే కలర్లో ఉన్నాయి. వెదర్ అదిరిపోయింది, గాలిలో స్వచ్ఛత కనబడుతుంది, సూపర్ ఉంది. మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి ఇదిగోండి సాయిబాబా మెట్ట. ఆ మెట్ట ఎక్కుతూ ఆ సాయిబాబా దగ్గర నుంచి ఫ్రేమ్ చేసి కొట్టడానికి ఎక్కిన కొండ. ఇక్కడ ప్రాజెక్ట్ చివరికి వచ్చేసాము. చుట్టూ వాటర్ ఉంటుందండి ఈ బ్రిడ్జ్ తర్వాత, ఇంకేం ఉండదు. నడిపించాను, చుట్టూ వాటర్ ఉంటుంది, మొత్తం వాటర్, ఏం ఉండదు అక్కడ. చాలా అద్భుతంగా ఉంటుంది సీనరీ. ఇక్కడ ధ్యానం చేసుకోవాలన్నా అద్భుతంగా కనబడుతుంది, లవ్ చేసుకోవాలన్నా బాగానే ఉంటుంది. ఎంత చల్లగా ఉంది కాబట్టి ఆ తర్వాత మీ ఇష్టం. చూడండి ప్లేస్ ఎంత చక్కగా అద్భుతంగా ఉందో, చుట్టూ వాటర్.